వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 129వ భాగం 24/2/26 కిష్కింధాకాండలో 18వ సర్గలో ఉన్నాం. దుందువి కళేబరాన్ని 10 యోజనాల దూరం కాలి బొట్టన వ్రిల్తో విసిరేశాడు రాముడు. వాడే సంతృప్తి పడ్డా సుగ్రీవుడు. ఇది ఎవడైనా చేస్తాడయ్యా మా అన్నయ్య, యోజనం వాడంతా మంచి కండ బలం ఉన్నప్పుడే పచ్చి శరీరం మీదే యోజనం దూరం విసిరాడు, ఇదేం పెద్ద లెక్కలేదన్నట్టుగా మాట్లాడితే తర్వాత ఏం చేశాడు, సప్తసాల భంజనం అంట. అది ఇప్పుడు చెప్పు. ఏతచ్చవతనం సుత్వా సుగ్రీవస్య శుభాషితం ప్రత్యయార్థం మహాతేజ రాము జగ్రాహ కార్ముఖం. గొప్ప తేజస్సు గల రాముడు సుగ్రీవుడు మక్కగా చెప్పిన ఆ మాటలు అతనికి ఇంకా నమ్మకం కలిగించడానికి ధనుస్సు తీసుకున్నాడు. సద్గృహీత్వా ధనుర్ఘోరం శరమేకంచమానద సారముద్దిశ్య చిక్షేప పూరయన్ జ్యారవైర్దిశగా. గౌరవాన్ని సంరక్షించే రాముడు భయంకర ధైర్య ధనుస్సునికి నారి ధ్వని చేత దిక్కులు పిక్కటిల్ల చేస్తూ ఒక బాణాన్ని సాలవృక్షం పైమ ప్రయోగి స విసృష్టో బలవతా బాణ స్వర్ణ పరిష్కృత భిత్వా సాలాన్ గిరిప్రస్థం సప్తభూమిం వివేశ. మహాబలశాలి అయినటువంటి రాముడు ప్రయోగించిన ఆ బాణ 7 సాల వృక్షాలను పర్వతపు చర్యలను భేదించి భూమిలోకి ప్రవేశం. సాయకస్తు ముహూర్తేన సాలాన్ భిత్వా మహాజబ నిష్పత్య చ పునఃస్తూయం స్థూణం తమేవ ప్రవివేశ. మహావేగం గల బాణం క్షణకాలంలో 7 సాల వృక్షాలను భేదించి పైకి వచ్చి మళ్ళా అంబుల పొదిలోకి చేరు. అది గొప్పత. తాన్ దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ సాలాన్ వనరపుంగవ రామస్య శరవేగేన విస్మయం పరమంగం. వీడి కళ్ళు బైర్లుగా ఉన్నాయి. ఒరే నాయన, సుగ్రీవుడు ఈ విధంగా భేదింపబడిన సప్తసాల వృక్షాలను చూసి రాముణ్ణి శరవేగానికి చాలా ఆశ్చర్యపడు. కొట్టడం ఎప్పుడు కొట్టాడు, ఎప్పుడు పడ్డాయో మళ్ళా బాణం వచ్చి అమ్ముల పొదిలో చేరు. సమూర్ధనావత అపతభూమౌ ప్రలంబీకృత భూషణ సుగ్రీవ పరమ ప్రీతో రాఘవాయ కృతాంజలి. చాలా సంతోషించిన సుగ్రీవుడు రాముడికి అంజలి గని ఆహారాది అలంకారాలు వేలాడేటట్లు శిరస్సు నేలకు తగినట్లుగా వంగి నమస్కారం చేసి, ఇదం చోవాద ధర్మజ్ఞం కర్మణా తేన హర్షిత రామం సర్వాస్త్ర విదుషాం శ్రేష్టం సూరమవస్థిరం స్థితం. రాముడు వేసిన ఆ పనికి సంతోషించిన సుగ్రీవుడు ధర్మాలు తెలిసినవాడు, అస్త్రవేత్తలందరిలో సూర్యుడు అయిన అక్కడ నిలిచి ఉన్న రాముడితో ఇలా అన్నాడు. సేంద్రానపి సురాన్ సర్వాం స్వం బాణై పురుషర్షభ సమర్థ సమరే హంతుం కిం పునర్వాలినం ప్రభో అన్నాడు. పురుష శ్రేష్ఠారామ, నువ్వు బాణాల చేత ఇంద్రుడితో సహా దేవతలందరినీ యుద్ధంలో ఓడించ సమర్థుడు. వాలి గురించి చెప్పాలా? కోన్కిస్కా అవుతాడు నీ కింద వాలి. ఏన తప్త మహాసాలా గిరిభూమిత్యదారిత బాణే నైకైన కాకుత్సాస్తాతే కోరణగ్రతగా. రామా, నువ్వు ఒక్క బాణంతో 7 మహాసాల వృక్షాలను, పర్వతాన్ని కూడా, భూమిని కూడా చీల్చేశావు. అలాంటి నీ ముందు రణంలో ఎవడు నిలబడతాడయ్యా? అజ్యమే విగత శోక
ప్రీతిరజ్య పరామమ సుహృదం తాం సమాసాధ్య మహేంద్ర వరుణోపమం. దేవేంద్రుడితో వరుణదేవుడితో సమానుడవైన నువ్వు ఇవాళ మిత్రుడుగా లభించటం చేత నా శోకమంతా పోయిందయ్యా. అధికమైన ఆనందం కలిగింది. మా అన్నని చంపే ఒక మహావీరుడు నాకు దొరికాడని ఆనందం. తమధ్యైవ ప్రియార్థం మే వైరిణం భ్రతృరూపిణం వారిణం జహి కాకుత్స మయా బద్ధో యమంజలి. రావా, నేను దోసిలి కట్టి ప్రార్థిస్తున్నా. నా సోదర రూపంలో నా శత్రువైన వారి నాకు ప్రియం చేకూర్చడానికై ఇప్పుడే నువ్వు చంపాలి. తతో రామ పరిష్పజ్య సుగ్రీవం ప్రియదర్శనం ప్రత్యువాచ మహాప్రాజ్ఞో లక్ష్మణ అనుగతం వచ. తర్వాత బుద్ధి కల రామస్వామి చూసేవాళ్ళకి ఆనందం కలిగించేవాడు. స్నేహం చేత లక్ష్మణుడితో సమానుడు అయిన సుగ్రీవుణ్ణి కౌగలించుకొని ఈ విధంగా జవాబు ఇచ్చారు. అస్మాత్ గచ్ఛామ కిష్కింధాం క్షిప్రం గచ్చ త్వమగ్రతః గత్వా చ ఆహ్వయ సుగ్రీవా వాలినం భ్రాతృగంధినం అన్నాడు. సుగ్రీవా, ఇక్కడి నుండి శీఘ్రంగా నీ కిష్కింధకు వెళ్ళి నువ్వు ముందు నడు. నీవు వెళ్ళి పేరుకు మాత్రం సోదరుడైన వారిని యుద్ధానికి పిలు. వాడి సోదరుడు పేరుకై చావడానికి సిద్ధంగా ఉన్నాడు. సర్వేతే త్వరితం గత్వా కిష్కింధాం వాలిన పురీం వృక్షేరాత్మానమావృత్య యతిష్టన్ గగనే వనే. వాళ్ళందరూ వాలి నగరమైన కిష్కింధకు శీఘ్రంగా వెళ్ళి దట్టమైన అడవిలో చెట్ల వెనక దాగా. సుగ్రీవో వ్యసనద్ఘోరం వాలినో హివానకారణత్ గాఢం పరిహితో వేగాన్నాదైర్ భిందన్ నివాంబరం. సుగ్రీవుడు వస్త్రం గట్టిగా బిగించుకొని గొచ్చి బిగించడం అంటారు. వేగంగా ధ్వని చేత ఆకాశం బద్దలు కొడుతున్నాడా అన్నట్టు వారిని యుద్ధానికి పిలుస్తూ ఘోరంగా ధ్వని చేసి తం శృత్వా నినదం భ్రాతు క్రుద్ధో వాలి మహాబల నిష్పపాత సంరబ్ధౌ భాస్కరోస్తటా తటదాదివ. అస్త్రాది తటం అనర్థం. మహాబలశాలి అయిన వాలి సోదరుడైన సుగ్రీవుడు చేస్తున్న మహాధ్వని విని చాలా కోపం వచ్చి అస్తాద్రి తటం నుండి సూర్యుడిలాగా చాలా తొందరగా బయటికి, అంటే సూర్యుడు అస్తాద్రికోలో చేరాడంటే అయిపోయినట్టే కదా, మళ్ళా రేపు పొద్దున్న దాకా రాడు. కనుక వీడి పని కూడా అయిపోయిందని వాల్మీకి గొప్పగా అన్నాడు. సూర్యుడు అస్తాద్రి వైపుకు బయటకు వచ్చినట్లనే ఉపమానం బాగా లేదంటున్నారు పుల్లెలవ. అస్తాద్రి చేరిన సూర్యుడు కిందికే పోతాడు కానీ పైకి ఎలా వస్తాడు? వాలి మరణిస్తున్నాడు కనుక అలాంటి ఉపమానం చెప్పబడిందని కొందరు సమర్థనం ఉంది, కానీ అది యుక్తం కాదంట. అభిప్రాయం ఏదైనా ఉపమానం కుదరాలిగా. కనుక మొదట బయటికి వచ్చినప్పుడు వాలి మరణించలే, తర్వాత రెండవసారి. అందుచేత తోయదాది భాస్కర మేఘం నుండి సూర్యుడు వలె అనే ప్రాచ్య పాఠంలో ఉపమానం చాలా బాగుందన్న. తతః సుతమలుములం బుద్ధం వాలి సుగ్రీవయోరభూత్ గగనే గ్రహయోర్ఘోరం బుధాంగారకయోరివ. తర్వాత ఆకాశంలో బుధ అంగారక గ్రహాల మధ్య జరిగినట్టు వాలి సుగ్రీవుల మధ్య చాలా తీవ్రమైన యుద్ధం జరిగింది. తలై అసవికల్పైశ్చ వజ్రకల్పైశ్చ ముష్టిభిః జఘ్నతు సమరేణ్యోన్యం భ్రాతరౌ క్రోధమూర్ఛితం. క్రోధంతో నిండిన సోదరులిద్దరు పిడుగుల వంటి అరచేతి చరుపులతో వజ్రాయుధం దెబ్బల వంటి గుద్దులతో
ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారు. తతో రామో ధనుష్పాణిస్తావుభౌ సముదైక్షత అన్యోన్య సగుజౌ వీరావుభౌ దేవావివాస్వినౌ. ఆ తర్వాత ధనుస్సు చేత ధరించిన శ్రీరాముడు అన్నదమ్ములిద్దరూ అశ్విని దేవతల్లాగా పరస్పరం పోలిక కలిగి ఉన్నట్టు ఎవడికి వేస్తే వాడు వాలి అనుకుంటే సుగ్రీవుడు తగలచ్చు, సుగ్రీవుడు అనుకుంటే వాలికి తగలదు. కనుక ఎన్నాన గచ్చత్యుగ్రీవు వాలినం వాపి రాఘవ తతోన కృతవాన్ బుద్ధిం మోక్తుమంతకరం శరం. వారిలో సుగ్రీవుడెవడో వాలెవడు గుర్తుచ్చలేకపోవటం చేత రాముడు ప్రాణాంతకమైన బాణాన్ని ప్రయోగించటానికి ఇష్టపడదు. ఏతస్మిన్ అంతరే భగ్నా సుగ్రీవస్తేన వాలిన అపశ్యన్ రాఘవం నాథ మృష్యమూకం ప్రదుద్రుమే. ఇంతలో సుగ్రీవుడు వాలి చేతిలో పీతి దెబ్బ తిని ఓడిపోయి తను రక్షించడానికి వచ్చిన రాముడు అక్కడ అడ్రస్ లేకపోవడం చేత ఋష్యమూక పర్వతం మీదకి పరుగు క్లాంతోరిధిరసిక్తాంగ కలకలైర్జర్జరీకృత వాలివా విద్రుత క్రోధాన్ ప్రవివేశ మహావనం. వాలి కోపంతో ఎదుర్కొని యుద్ధం చేయగా సుగ్రీవుడు అలిసిపోయి శరీరమంతా రక్తంతో నిండిపోయి దెబ్బలకు వాడి శరీరం శిథిలమైపోయి అలాంటి స్థితిలో సుగ్రీవుడు మహావనంలోకి ప్రవేశించి తం ప్రవిష్టం వనం దృష్ట్వా వాలి శాపమయాత్తతః ముక్తో హ్యపి యసి త్వమిత్యుక్త్వా స నివృత్తో మహాబల. అక్కడ రాస్తే వీడు తలకాయ పగిలిపోయి కనుక అక్కడికి వెళ్ళలేదు. బలశాలి అయిన వారి అరణ్యంలో ప్రవేశించిన సుగ్రీవుని చూసి ఇప్పుడు విడవబడ్డావురా పలుకుంటూ శాప భయం వల్ల అక్కడ నుండే తిరిగి వెళ్ళిపోయి రాఘవోపి సఖభ్రాత్ర సహచైవ హనుమత తదేవ వనమాగచ్చత్ సుగ్రీవో యత్ర వానరః. రాముడు కూడా సోదరుడితో హనుమంతుడితో కలిసి వానరుడైన సుగ్రీవుడు ఉన్న వనం దగ్గరికే వచ్చి తం సమీక్షాగతం రామం సుగ్రీవ సహలక్ష్మణం హ్రీమాన్ దీనమువాచేదం వసుధామవలోకయన్. సుగ్రీవుడు లక్ష్మణ సహితుడై వచ్చిన రాముణ్ణి చూసి సిగ్గుపడుతూ నేలవైపు చూపులు చూస్తూ దీనంగా ఇలా పలిక ఆహ్వాయస్తేతి మాముక్తా దర్శయిత్వా చ విక్రమం వైరినా ఘాతయిత్వా చ కిమిదానీం త్వయా కృతం. ఎంత పని చేశావయ్యా రామా, శత్రువుని యుద్ధానికి పిలవమని చెప్పి పరాక్రమం చూపి నమ్మకం కలిగించి నన్ను శత్రువు చేత పీత కొట్టుడు కొట్టించావు కదా, ఇలా ఎందుకు చేశావు అని అడిగి తామేవ వేళాం వక్తవ్యం త్వయా రాఘవ తత్వద వాలినన్న నిహన్మీతి తతో నా అహమితో వ్రజే. రామా, నేను వాలిని చంపను అని నువ్వు అప్పుడే నాతో నిజంగా చెప్పి ఉంటే నేను ఇక్కడే ఉండి వెళ్ళేవాణ్ణి కదా, వాడి చేత తావు దెబ్బలు తిని ఉండేవాణ్ణి కదా. ఎత్తి పొడుపు మాటలను తస్య చైవం రుణా భ్రువాణ సుగ్రీవస్య మహాత్మన కరుణం దీనయా వాచా రాఘవావ పునః అబ్రవీత్. మహాత్ముడైన సుగ్రీవుడు దీనవాక్కులు పలిగిన తర్వాత జాలి కలిగగా రాముడు అతనితో ఇలా సుగ్రీవా శ్రూయతాం తాత క్రోధస్య వ్యపనీయత కారణం ఏన బాణోయం స మయాన విసర్జిత. నేను ఎందుకు బాణం విసరలేదో కారణం చెబుతా వినరా బాబు అని. నేను ఏ కారణం చేత బాణాన్ని ప్రయోగించలేదో విను, కోపం వదిలిపెట్టి చెప్పేది జాగ్రత్త. అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన
త్వంచ వాలీ చ సుగ్రీవ సదృశౌ స్తః పరస్పరం. సుగ్రీవ అలంకారంలో వేషంలో ప్రమాణంతో అంటే లావు పొడవు ఒడ్డు పొడవు నువ్వు వాలి ఒకే రకంగా ఉన్నారు. స్వరేణ వర్చసానైచైవ ప్రేక్షితేన చ వానర విక్రమేణ చ వాక్యైశ్చ వ్యక్తిం వాం న ఉపలక్ష్యయే. కంఠస్వరంలో కానీ తేజస్సులో కానీ చూపులో కానీ పరాక్రమంలో కానీ మాటల్లో కానీ మీ ఇద్దరికీ భేదం ఏమీ నాకు కనపడలే. తతోహం రూపసాదృశ్యాన్ మోహితో వనరోత్తమ నోత్సృజామి మహావేగం శరం శత్రు నిబర్హణం. వానర శ్రేష్ఠ మీ రూపాలు ఒకే రకంగా ఉండడం భ్రాంతి చెందినడే మహావేగం గల శత్రు సంహారకమైన బాణాన్ని వదలలేదయ్యా. అది కాదు, జీవితాంతకరం ఘోరం సాదృశ్యాత్తు విశంకిత మూలఘాతో నౌ శాద్ధి ద్వయోరితి కృతో మయా. కనుక మీ ఇద్దరి పోలిక అనుమానం కలిగి ప్రాణాంతకమైన భయంకరమైన బాణాన్ని నేను వదలా. తప్పుగా అర్థం చేసుకో. మన ఇద్దరికీ సమూలంగా వినాశం కలుగుతుందని నేను చేయను. ఎవడు చస్తాడు, నీ మీద వేస్తే వాడనుకో నువ్వు వేస్తే ఇద్దరు అయిపోతే నేను అనుకున్న పని మటాశై. త్వై వీర విపన్నేహి అజ్ఞానాల్లాఘనాన్మయ మౌఢ్యంచ మమ బాల్యంచ ఖ్యాపితం సాత్ కపీశ్వర. నాయన కపీశ్వర సుగ్రీవ, నా అజ్ఞానం వల్ల తేలిక చూడు రాముడు అంటున్నా, తేలిక బుద్ధి వల్ల నువ్వు ఆపద చెందితే నేను నా మూర్ఖత్వాన్ని అజ్ఞాన్ని చాటుకొన్నవాడనవుతా. దత్తా అభయవధో నామ పాతకం మహదుచ్యతే అహంచ లక్ష్మణశ్చైవ సీతా చ వరవర్ణిని తదధీనా వయం సర్వే వనేస్మిన్ శరణం భవాన్. అభయం ఇచ్చిన వాళ్ళని చంపటం మహానేరం. పొరపాటు బాణం నీకే తగిలితే అయిపోతావు కదా. నీకు శరణిచ్చా కదని నిన్ను చంపిన వాడిని అవుతాను రా. నేను లక్ష్మణుడు ఉత్తమమైన శరీర కాంతి గల సీత, మేమందరం నీ అధీనంలో ఉన్నవాళ్ళమేగా. నువ్వు ఏం చెబితే అది మేము చెయ్యాలి. కనుక ఈ అరణ్యంలో నువ్వే మాకు రక్షకుడవి కదా. పంపు కొడుతున్నాడు బాగా. తస్మాద్యుధ్యస్య భూయస్వం మామాశంకీశ్చ వనర ఏతన్ముహూర్తే తు మయా పశ్య వాలినమాహవి నిరస్త మిషు నైకేన శ్రేష్టమానం మహీతరే. కనుక సుగ్రీవాన్ అకారణం వల్ల నువ్వులో ఎవడు వాలి ఎవడు సుగ్రీవుడు దూరంగా ఉండి కొట్టాలి కదా అని. కనుక మళ్ళా యుద్ధం చేయి. నా విషయంలో అనుమానం అక్కర్లేదయ్యా. నేను ఇప్పుడే యుద్ధంలో ఒక్క బాణం రెండో బాణం మనకు పనికిరాదు. కనుక పడగొడతా. అతడు నేల మీద దొర్లుతుండగా నువ్వు నన్ను చూస్తావు. అభిజ్ఞానం కురుష్వా త్వమాత్మను వనరేశ్వర ఏన త్వామభిజానీయాం ద్వంద్వయుద్ధముపాగతం. కలుగిరివా నువ్వు ద్వంద్వయుద్ధం చేసేటప్పుడు నేను నిన్ను గుర్తుపట్టడానికి వీలుగా ఒక ఆనవాలు ధరించి వెళ్ళాలయ్యా యుద్ధానికి. గజపుష్పీమిమాం ఫుల్లాం ఉత్పాట్య శుభలక్షణ కురు లక్ష్మణ కంఠేశ సుగ్రీవస్య మహాత్మన. లక్ష్మణ, అందమైన ఆకారం గల ఈ వికసించిన గజ పుష్పలతను పెకిలించి లాగేసి మహాత్ముడైన సుగ్రీవుని కంఠంలో కట్టు. తతో గిరితటే జాతాముత్పాట్య కుసుమాయుత లక్ష్మణో గజపుష్పీం తాం తస్య కంఠే వ్యసర్జయత్. కనుక లక్ష్మణుడు ఆ పర్వతాన్ చర్యల మీద ముడిచిన పుష్పాలతో నిండి గజ పుష్ప లతను లాగేసి భూమిని పెకిలించి అంటారు. సుగ్రీవుడి కంఠంలో కట్టేశారు.
ఇంకా వడిగా విడిగా మూలమా లేదు. అది ఆ లత అంతే. సతయా సుశుభే శ్రీమాన్ లతయా కంఠ సక్తయ మాల ఏవ బలాకారం ససంజదివతో యదః. ఆ మాలను కంఠంలో వేయగా శ్రీమంతుడైన సుగ్రీవ్ సంధ్యాకాలం ఎర్రగా ఉన్న మేఘాల కొంగల పంక్తి చేత ప్రకాశించిన సూర్యుల్లాగా కను. విభ్రాజమానో వపుషా రామవాక్య సమాహిత జగామ సహ రామేణ కిష్కింధాం పునరాపసః. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే కిష్కింధాకాండే 12వ సర్గః. సుగ్రీవుడు మాల చేత తన శరీరం శోభిల్లగా రాముడి వాక్యం చేత సమాధానపడి రాముడితో తిరిగి ఆయు కిష్కింధకు వెళ్ళారు. ఇది 12వ సర్గ అయిపోయి. 13వ సర్గ. ఋష్యమూకాత్మ స ధర్మాత్మా కిష్కింధాం లక్ష్మణాగ్రజ జగామ సహ సుగ్రీవో వాలి విక్రమ పాలితం. ధర్మాత్ముడైన రాముడు సుగ్రీవ సమేతుడై ఋష్యమూక పర్వతం నుండి బయలుదేరి వాలి పరాక్రమం చేత పాలింపబడిన కిష్కింధకెళ్ళిపోయి సముద్యమ్య మహచ్చాపం రామ కాంచనభూషితం శరాంశ్చారిత్య సంగాయాన్ గృహీత్వా రణసాధకాన్. రాముడు బంగారం చేత అలంకరించిన గొప్ప ధనుస్ సూర్యుడితో సమానమై యుద్ధంలో జయం సాధించి అయిన బాణాలు ధరించి వెళ్ళారు. అగ్రక్తస్తు యయోతస్య రాఘవస్య మహాత్మనః సుగ్రీవః సంహతగ్రీవో లక్ష్మణస్య మహాబల. మహాత్ముడైన రాముడి ఎదుట దృఢమైన కంఠం గల సుగ్రీవుడు మహాబలశాలి అయిన లక్ష్మణుడు కలిసి వెళ్ళారు. పృష్ఠతో హనుమాన్ వీరో నరో నీలస్య వీర్యవాన్ తారశ్చైవ మహాతేజ హరియూధవయూధపః. తర్వాత రాముడి వెనక వీరుడైన హనుమాన్, నరుడు పరాక్రమవంతుడైన నీలుడు, గొప్ప తేజస్సు గలవాడు, వానర సేనా నాయకుల గణానికి అధిపతి అయిన తారుడు, వాళ్ళు కలిసి వెళ్ళారు. తే వీక్షమాణ వృక్షాంశ్చ పుష్పభారావలంబినః ప్రసన్నాంబు వహాశ్చైవ సరితః సాగరంగమాః. వాళ్ళంతా పుష్పాలతో వాటి భారంతో వంగిన వృక్ష, నిర్మలమైన నీరు ప్రవహించి సముద్రంలోకి వెళ్ళే అంటే సముద్రంలో చేరే నదులను చూస్తూ కందరాణి చ శైలాంశ నిర్ధరాణి గుహాస్తథ శిఖరాణి చ ముఖ్యాని దరీశ్చ ప్రియదర్శనా. చిన్న చిన్న గుహలు, పెద్ద గుహలు, పర్వతాలు, నెరియలు అంటే ఖాళీలు ఉంటాయి, బొక్కలు పడతాయి, భూమి నెరియవిచ్చిందంట. ఎత్తైన శిఖరాలు, చూడటానికి అందమైన లోయలు చూస్తూ వెళ్ళారు. వైడూర్య విమల స్థూయై పద్మైశ్చాకోశ కుడ్మలై శోభితాన్ సజలాన్ మార్గే తడాకాంశ్చావలోకయన్. అవలోకయన్ అంటే చూస్తూ. మార్గమధ్యంలో వాళ్ళ వైడూర్యాలలాగా నిర్మలంగా ఉన్న ఉదకాలతో, చిన్న మొగ్గలుగా కానీ పెద్ద మొగ్గలు కానీ లేక వికసించిన పద్మాలతో ప్రకాశిస్తున్న జలపూర్ణాలైన సరస్సులు కనపడు. కారండై సారసైర్హంసై వంజరై అల కుక్కుటై చక్రవాకై తథాచాన్యై శకునై ప్రతివాదితాం. వాళ్ళకి శుభసూచకాలు అయ్యాయి. ఏమిటో ఈ సరస్సులు, కారండ పక్షులు, సమరసాలు, హంసలు, వంజురాలు, నీతిగోళ్ళు, చక్రవాకులు మొదలైన పక్షుల ధ్వనులతో మారుమోగుతూ శుభనాదం చేస్తున్నట్టు
మృదు శంకాంకురాహారాన్ నిర్భయాన్ వనజారిణ శరత సర్వతో పశ్యన్ స్థలీషు హరిణాన్ స్థితాన్. అక్కడ మెత్త ప్రదేశాల్లో లేళ్ళు నలుమూలల నిర్భయంగా సంచరిస్తూ మెత్తని లేత పచ్చికను మేస్తూ అలాంటి లేళ్ళు కూడా కనపడ్డాయి వాడు. తటాకవైరినిశ్చాపి శుక్రదంత విభూషిత ఘోరానేకజరాన్ వన్యాన్ ద్విరదాన్ కూల ఘాతిన. తెల్లని దంతాలతో ప్రకాశిస్తున్న భయంకరాలే ఏనుగులు ఒంటరిగా తిరుగు సరస్సుల తీరాలు దంతాలతో పొడుస్తున్నాయి. ఆ విధంగా సరస్సులకు శత్రువులలాగా ఉన్న ఏనుగులు కనపడ్డాయి. మత్తాన్ గిరితటోద్ఘుష్టాన్ పర్వతానివ గంగమ జంగమాన్ వానరాన్ విరదస్త్రక్యాన్ మహీరేణు సముక్షితాన్. మదించిన కూతురు పర్వతాల చర్యల మీద ధ్వని చేస్తారు. నడిచే పర్వతాల ఏనుగుల ఉన్న ఆ వానరాల శరీరాలు భూమి యొక్క పరాగం చేత కప్పబడి ఉన్నాయి. అలాంటి వానరాలను కూడా వాడు చూశాడు. వనే వనచారాంశాన్ విజ్ఞాన్ ఖేచరాంశ విహంగమాన్ పశ్య సంత్వరితా జగ్మహు సుగ్రీవ వశవర్తిన. సుగ్రీవ అనుచరుడైన వానరు ఆ వనంలో ఇంకా ఇతర వన్య మృగాలు ఆకాశంలో సంచరించే పక్షులను చూస్తూ త్వరగా ముందుకు వెళ్ళారు. తేషాంతు గచ్చతాం తత్ర త్వరితం రఘునందన ద్రుమ షండవనం దృష్ట్వా రామః సుగ్రీవమబ్రవీత్. వాళ్ళంతా వెంటనే వెళుతూ రఘునందనుడైన రాముడు అక్కడ మెల్లగా చెట్ల గుంపులతో నిండి ఒక వనాన్ని చూసి సుగ్రీవుడితో ఇలా అన్నారు. ఏష మేఘ యువాకాశే వృక్షసంధగా ప్రకాశతే మేఘ సంఘాత విపుల పర్యంత కదలీవృత. సుగ్రీవా, మేఘాల గుంపుల్లాగా దట్టమై ఈ ప్రాంతంలో అరటి చెట్లతో నిండిన ఈ వృక్ష సముదాయం ఆకాశంలో మేఘం ప్రకాశించేటట్లుగా ప్రకాశిస్తోందయ్యా. చాలా అందమైన రమణీయ ప్రదేశం. వారిని చంపడానికి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది అన్నాడు. కిమేతత్ జ్ఞాతుమిచ్చామి సఖే కౌతూహలం మమ కౌతూహలాప నయనం కర్తుమిచ్చామ్యహం త్వయ. కనుక మిత్రుడా, ఇదేమో తెలుసుకోవాలని నాకు వేడుగ్గా ఉంది. నువ్వు నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చి శాంతి చేకూరు. తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః గచ్చన్నేవాచ చక్షేధ సుగ్రీవస్తన్మహద్వనం. మహాత్ముడైన రాముడి మాటలు విన్న సుగ్రీవ్ నడిచి వెళుతూనే ఆ మహావనాన్ని గురించి విశేషాలు చెప్పు. ఏతద్ రాఘవ విస్తీర్ణమాస్త్రం శ్రమనాశనం ఉద్యానవన సంపన్నం స్వాదుమూల ఫలోదకం. రామా, ఉద్యానాలతో ప్రకాశిస్తూ మధురమైన మూలాలతో ఉదకాలతో సమృద్ధమై ఈ విశాల ఆశ్రమం మనం చూస్తేనే చాలు, శ్రమ మన అలసట తీర్చేస్తాం. అత్ర సప్తజనానాం మునయః శంసితవ్రత సప్తైవాసన్నధశీర్ష నియతం జలశాయ. నాయన, తీక్షణమైన నియమాలు పాటిస్తూ నిత్యం తల క్రిందులుగా నీళ్లలో పడుకొని సప్తజనులనే పేరుగా 7 మునులు ఇక్కడ ఉండేవాళ్ళు. ఒక సప్తరాత్రే కృతాహార వాయునాచల వాసిన దివం వర్షశతైర్యాతా సప్తభిః సకలే వరాః. కనుక కదలకుండా నివసించే ఆ మునులు 7 రోజులకొకసారి మాత్రమే వాయుభక్షణం చేసేవారు. అలాంటి మునులు
700 ఏళ్లుగా ఈ విధంగా తపస్సు చేసి సశరీర స్వర్గాన్ని పొందారు. అంటే బొందితో కైలాసం పొందారు. తేషామేతత్ ప్రభావే ధ్రువ ప్రాకార సమృద్ధం ఆశ్రమం సుదురాధర్షం అభి సేంద్రై సురాసురై. కనక వృక్షం అనే ప్రాకారాన్ని చుట్టి ఉన్న ఈ వనం ఈ మునుల ప్రభావం చే ఇంద్రాది దేవతలు అసురులు కూడా ఎదిరింపజారనిదిగా ఉంది. పక్షిణో వర్జయంచే తత్తధావ్యే వనచారిణ విశంతి మోహాద్యే త్యత్ర న నివర్తంతి తే పునః. పక్షులు ఇతర వన్య జంతువులు కూడా ఈ ఆశ్రమంలోకి రావు, ప్రవేశించు. అజ్ఞానం చేత ఏవైనా ప్రవేశిస్తే మళ్ళా తిరిగి వెళ్ళం. విభూషణ రవాశ్చాత్ర శ్రూయంతే సకలాక్షర తూర్య గీత స్వనశ్చాపి గంధో దివ్యశ్చ రాఘవ. రామ, ఇక్కడ నుండి అలంకార ధ్వనులు, మధురాలైన మాటలు, వాద్య సంగీత నాదాలు ఎప్పుడు వినవస్తూనే ఉంటాయి. దివ్యమైన సువాసనలు కూడా నాన్ స్టాప్గా వస్తాయి. త్రేతాగ్నయోపి దీప్యంతే ధూమోప్యేష హేష ప్రదృశ్యతే వేష్టయన్నివ వృక్షాగ్రాన్ కపోతాంగారుణో ఘనః. ఇక్కడ దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అనే అగ్నిత్రయం ఎప్పుడూ ప్రజ్వరిల్లుతో పావురాల దేహంలాగా ధూసరవర్ణమై దట్టమై పొగ వృక్షాగ్రాలు చుట్టుకుంటున్నట్టు పైకి వెళ్తోంది, చూశావా అన్న. ఏతే వృక్ష ప్రకాశంతే ధూమ సంసప్తమస్తగా మేఘజాల ప్రతిచ్ఛన్న వైడూర్య గిరయో యథా. పై భాగం మీద పొగ కప్పటం చేత ఈ వృక్షాలు మేఘాలు ఆవరించిన వైడూర్య పర్వతాలలాగా ప్రకాశమానంగా ఉన్నాయి. కురు ప్రణామం ధర్మాత్మం తేషాం ఉద్దిశ్య రాఘవ లక్ష్మణేన సహ భ్రాత్ర ప్రయతః సంహత అంజలి. మహాత్ముడా, ధర్మాత్మా రామా, నీ తమ్ముడైన లక్ష్మణుడు నువ్వు కూడా సావధాన చిత్తంతో దోసిలిగట్టి ఆ మునులను ఉద్దేశి నమస్కారం చెయ్యండి. మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది. ప్రణవంతి చే తేషాం ఋషీణాం భావితాత్మనం న తేషాం అశుభం కించిత్ చిచ్చరీరే రామా విద్యతే. కనుక రామ, పవిత్రాలైన మనస్సులు గల ఆ ఋషులకు నమస్కరించే వాళ్ళ శరీరాలలో అశుభాలైన రోగాదులు ఒకవేళ ఉంటే ఉండవి, అయిపోయినట్టే. తతో రామ సహ భ్రాత్ర లక్ష్మణేన కృతాంజలి సముద్దిశ్య మహాత్మాన సప్తాన్ ఋషి నభ్యవాదయత్. కనుక రామలక్ష్మణ్ 2 చేతులు జోడించి ఆ ఋషులకు నమస్కారం చేశారు. లేరుగా అక్కడ, లేకపోయినా వాళ్ళ ప్రభావం అంతకు. అభివాజ్య చ ధర్మాత్మ రామో భ్రాతా చ లక్ష్మణ సుగ్రీవో వానరాశ్చైవ జగ్మహు సంహృష్టమానస్. ధర్మాత్ముడైన రాము, సోదరుడైన లక్ష్మణ, సుగ్రీవుడు, వానరులు కూడా ఆ మునులను నమస్కరించి సంతోషించిన మనస్సులతో మహాపురుషులకు నమస్కరించడం జయప్రదమని సూచించడానికి ఈ కథ ఇక్కడ చెప్పాడు మహర్షి వాల్మీకి. తే గత్వా దూరమధ్వానం తస్మాత్ సప్తజనాశ్రమాత్ తదృశిస్తాం దురాధర్యాం కిష్కిందాం వాలిపాలిత. వాళ్ళంతా 7 జన ఆశ్రమం చాలా దూరం మార్గంలో ప్రయాణం చేసి వెళ్ళి వారి చేత పాలింపబడు ఎదిరింపశక్యంగా కిష్కింధకు వెళ్ళారు, చూశారు. తతస్తు రామానుజ రామ వానర ప్రగుర్య శస్త్రాణ్యుదితోగ్రతేజ పురీం సురేశాత్మజ వీర్యపాలితాం
వధాయ శత్రు పునరాగతాస్త్విహ. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే త్రయోదశ సర్గ. తర్వాత మునులకు నమస్కరించడంచ వారిలో ఉగ్రమైన తేజస్సు ఏర్పడింది. అలా రామ లక్ష్మణ సుగ్రీవ ఆయుధాలు ధరి శత్రువు సంహారం కోసం వారి పరాక్రమం చేత పాలింపబడి కిష్కింధకి దగ్గరికి వచ్చారు. ఇది 13వ సర్గ. 14. సర్వే తే త్వరితం గత్వా కిష్కింధాం వారినఃపురీం వృక్షైరాత్మా సమావృత్య యతిష్టన్ గగనే వనే విపార్య సర్వతో దృష్టిం కాననే కాననప్రియ సుగ్రీవో విపులగ్రీవో క్రోధమాహారయత్సురుషం. అడవిలో ప్రీతి గలవాడు విశాల కంఠం గలవాడు సుగ్రీవం. గ్రీవం అంటే మంచి కంఠం అది అయిన సుగ్రీవం అరణ్యంపై అంతటా దృష్టి ప్రసరింపజేయి చాలా కోపాన్ని వాడు తెప్పించుకున్నాడు. ఇప్పుడు సహజంగా అదే. తతస్తు నినదం ఘోరం కృత్వా యుద్ధాయ చాపయత్ పరివారై పరివృతో వాదే భిన్నన్నివాంబరం గజ్జన్నివ మహావేగో వాయువేగ పురస్కృతా. పరివారంతో కూడిన సుగ్రీవుడు శబ్దం చేత ఆకాశాన్ని చీలుస్తాడు. వాయువేగం చేత ముందుకు పోతూ గర్జిస్తున్న పెద్ద వేగంలా ఘోర ధ్వని చేస్తూ వారిని యుద్ధానికి రారదమ్ముంటే అన్నాడు. తద బాలార్క సదుశో దృప్త సింహ గజిస్తద దృష్ట్వా రామం క్రియాదక్ష సుగ్రీవో వాక్యమబ్రవీత్. తర్వాత బాలసూర్య సమాన్ గర్వించిన సింహంలాగా నడయాడేవైన సుగ్రీవుడు అప్పుడు పనులలో సమర్థుడై రాముణ్ణి చూసి ఇలా అన్నారు. హరివాగురయా వ్యాప్తం తప్త కాంచన తోరణం ప్రాప్తాః స్మ ధ్వజ యంత్రాఢ్యం కిష్కింధాం వాలినఃపురీం. వాలి నగరమైన కిష్కింద చేరాం రామ. దీనిని వానరులు వలలాగా అంతటా వ్యాపించి కాపాడుతున్నారు కనుక దీని ముఖద్వారం పరిశుద్ధమైన బంగారంతో నిర్మించబడి ధ్వజాలతో యంత్రాలతో నిండి ఉంది. ప్రతిజ్ఞాయా కృతావీర్ త్వయా వాలివధే పురా సఫలాం కురుతాం క్షిప్రం లతాం కాల ఇవ ఆగతః. వీరారామ, వారిని చంపుతానని నువ్వు నాకు ప్రతిజ్ఞ చేశావు. కాలం లతను సఫలం చెయ్యాలి, నీ మీదే భారం. ఏవ ముక్తస్తు ధర్మాత్మ రుగ్రీవేణ స రాఘవ తమేవోవాచ వచనం సుగ్రీవం శత్రుసూదన. ధర్మాత్ముడు శత్రు సంహారకుడైన రామ్ సుగ్రీవుడి మాటలు విని వాళ్ళకి ఇంకా ఎక్కడో శరీరంలో అనుమానం బీజం ఇంకా పోలేదని అది ఇలా కృతాభిజ్ఞాన చిహ్నస్వ మనయా గజసాహ్వయా లక్ష్మణేన సముత్పార్య యైషా కంఠే కృతా తవ. లక్ష్మణుడు నేల నుండి ఓడబెరికి నీ కంఠానిలో కట్టె ఈ పుష్పలత గజ పుష్పలత నీకు ఆనవాలుగా ఉందా అన్న. శోభసే ప్యధికం వీర లతయా కంఠసక్తయా విపరీత యువాకాశే సూర్యో నక్షత్రమాలయ. వీరుడా, నీ కంఠంలో ఉన్న ఈ పుష్పమాల లతతో నువ్వు ఆకాశంలో నక్షత్ర పంక్తి చేత చుట్టబడ్డ సూర్యుడిలాగా ప్రకాశమానంగా ఉన్నావయ్యా. సూర్యుడి చుట్టూ నక్షత్రాలు ఉండటం అసంభావ్యం, కనపడవు కదా. అందుచేత అలా కనపడితే ఎలా ఉంటుందో అలా ఉన్నావని అభూతోపమని చెప్పు. కొందరు వ్యాఖ్యాత విపరీతం అంటే రాత్రి అని, సూర్య అంటే పూర్ణ చంద్రుడని అర్థాలు చెప్పి ఉభయ భ్రష్టత్వం చేశారు.
అద్యవాలి సముత్తతం తే భయం వైరం చ వానర ఏకేవాహం నాహం ప్రమోక్ష్యామి బాణమోక్షేణ సంయుగే. సుగ్రీవా, నేను యుద్ధంలో ఒకే ఒక బాణం ప్రయోగి నీకు వాలి వలన కలిగిన భయాన్ని వైరాన్ని రెండింటినీ తొలగిస్తా. నో ఫియర్ అన్న. మమ దర్శయ సుగ్రీవ వైరిణం భ్రాతృరూపిణ వాలీని వినిహతో యావద్వని పాంసుషు చేస్తతే. సుగ్రీవ, సోదర రూపంలో ఉన్న నీ శత్రువు నాకు చూపు చాలు. నా చేత చంపబడి ఆ వారి అరణ్యంలో పరాగంలో దొర్లిపోతాడు. నీకేం భయం లేదు. యది దృష్టి పదం ప్రాప్తో జీవస్వ వినివర్తతే తతో దోషేణ వాగచ్చేత్ సద్యో గర్హేచ్ఛ మాం భవాన్. నా కంటబడిన తరువాత ఇక వారి ప్రాణాలతో ఉండే ప్రసక్తి లేదు. అలా అయితే నువ్వు వెంటనే నేను దోషం చేశానని గ్రహించు. నేను నిందించచ్చు, నన్ను నిందించ. ప్రత్యక్షం సత్తతే పాలాసాల మయా బాణేన దారితా తదో వెచ్చి బలే వాజిదం విహతం రణే. కనుక నీ ఎదుటని నేను ఒక్క బాణంతో 7 సాల వృక్షాలు చీల్చేశానా? అలాగే ఇవాళ వారి రణంలో నా బలం చేత చావనున్నాడు. ఒకే ఒక బాణం, రెండోది కొట్టే పని లేదు మన దగ్గర అన్న. ఆవృతం అనృతం వక్త పూర్వం మే వీరకృచ్చేపి తెస్తద ధర్మలోభ పరిచేత తేన పరీతేన నచ వక్షే కథంచన. కనుక వీరుడా, ధర్మంలో అత్యాసక్తి గల ఎన్ని కష్టాలలో పూర్వం ఏనాడు అసత్యం పలకలేదయ్యా. ఎలాంటి పరిస్థితిలో కూడా ఇకపై కూడా అబద్ధం ఆడను. సఫలాంజగరిష్యాం ప్రతిజ్ఞాం జహి సంభ్రమం ప్రసూదం కలమక్షేత్రం వర్షేణేవ శతకరతు. దేవేంద్రుడు అంకురించిన వరి పొలాలను వర్షం చేత సఫలం చేసినట్లుగా ప్రతిజ్ఞ, నీకు ఇచ్చిన ప్రతిజ్ఞ నేను సఫలం చేస్తా, భయం వదిలేసుకో. తదాహ్వాన నిమిత్తంచ వాలినో హిమమాలిన సుగ్రీవ గురు తం శబ్దం నిష్పతేజ్యేన వానర. సుగ్రీవ, అందుకైతే నువ్వు బంగారు మాలను ధరించే వారి యుద్ధానికి ఆహ్వానించు. ఎలాంటి శబ్దం చేయటం చేత అతడు వెంటనే బయటికి వస్తాడు. అంత ఘోర శబ్దం చెయ్యాలి. జితకాశీ బలశ్లాఘి త్వయాచాధర్షిత పురా నిష్పశిష్యచ్చ సంగేన వాలి స ప్రియ సంయుగ. యుద్ధంలో చాలా ప్రీతి గల ఎప్పుడూ జయం పొందుతూ ప్రకాశిస్తూ తన బలాన్ని వాడే పొగుడుకుంటూ, అందుచేత ఎప్పుడూ ఓడింపబడలేదు. అందుచేత అతడు ఏ అడ్డం లేక బయటికి రాగలడు. నువ్వు గట్టిగా వాడికంటే ఎక్కువ శబ్దం చేసి. రిపూణాం ధర్షితం కృత్వా మర్శయంతి న సంయుగే యావంతస్తు స్వకం వీర్యం స్త్రీ సమక్షం విశేషత. తనకున్న బలం గురించి తెలిసినవాడు యుద్ధానికి రమ్మని పిలుపు విని సహించలేరు. స్త్రీల సమక్షంలో అస్సలు సహించరు. సతు రామవచ శ్రుత్వా సుగ్రీవో హేమపింగళ ననద్ద క్రూర నాదేన వినిర్భిన్ నందివాంబర. బంగారంలాగా పచ్చని వర్ణం గల సుగ్రీవ్ రాముడి మాటలు ఆకాశం బద్దలవుతోందా అన్న మహాభీరమైన గంభీరం శబ్దంతో ధ్వని చేసి తత్ర శబ్దేన విత్తరస్తా గావో యంతి హత ప్రభ రాజదోష పరామృష్టా
కుల స్త్రియ ఇవాకులా. ఆ శబ్దానికి గోవులు కాంతి విహీనాలై తమ ధర్మమైన ప్రజా పరిపాలన సరిగా నిర్వర్తించకపోవటం పరులచే ఆక్రమింపబడిన కుల స్త్రీల వ్యాకులాలై పరిగెత్తాయి. ద్రవంతిజ మృగా శీఘ్రం భగ్నా ఇవ రణేహయా పతంతి చ ఖగా భూమౌ క్షీణపుణ్యా ఇవ గ్రహ. అలాగే మృగాలు యుద్ధంలో ఓడిపోయి అశ్వాలలా పారిపోయి, పక్షులు పుణ్యం క్షీణించగా పడిపోతున్న నక్షత్రాలలా నేలపై రాలిపోయాయి. తతః సజీమూతకృత ప్రణాదో నాదం హ్యంచత్పరయా సూర్యాత్మజ శౌర్య వివృద్ధ తేజ సరిత్పది वा अनिल चंचलोर्मि. ये 400 श्रीमद् रामायणे आदिकाव्ये किष्किंधाकांडे 14 सर्गः. తర్వాత మేఘంలాగా ధ్వని చేయగలవాడు, ధ్వని చేయటంలో ప్రసిద్ధుడు అయిన సూర్య కుమారుడైన సుగ్రీవ్ శౌర్యంచే వృద్ధి చెందిన తేజస్సుతో గాలి కదులుతున్న తరంగాలుగా సముద్రులా శీఘ్రంగా గొప్ప ధ్వని చేశాడు. ఇది 14వ సర్గ సమాప్తం. 15వ సర్గ. తథా అధ తస్య వివాదంత నినాదంచ స్వం సుగ్రీవస్య మహాత్మనః శుక్రావాంతఃపురగతౌ వాలి భ్రాతు ఆమర్షణః. తర్వాత అంతఃపురంలో కోప స్వభావం గలవాడి తన సోదరుడు మహాత్ముడైన సుగ్రీవుడు చేస్తున్న ధ్వని విన్నారు. శ్రుత్వా తస్య నినదం సర్వభూత ప్రకంపన మదశ్చైక బలే వృష్ణస్థః క్రోధశ్చాపాదితో మహాన్. సకల ప్రాణులకు వణుకు పుట్టించే సుగ్రీవుడి ధ్వని వినగానే వాలి మత్తంతా దిగిపోయి చాలా కోపం వచ్చి తతో రోషభరీతాంగు వాలి కనక ప్రభ ఉపరక్త వివాదిచ పద్యో విస్ప్రభతాంగతగా. బంగారు రంగు గల ఆవాలి రోషంతో శరీరమంతా నిండగా గ్రహణం పట్టిన సూర్యుడిలాగా వెంటనే కాంతి విహీనుడైపోయాడు, అంటే చావు దగ్గరకు వచ్చి. వాలి దంష్ట్రాకరాళాస్తు క్రోధాద్దీప్తాగ్ని సన్నిభక భ్రాచ్యుత్పతిత సద్మాహ ప్రవృణా ఇవ హరద. కోరలతో ఎత్తు పల్లాలు గలి కోపం వల్ల ప్రజ్వరిల్లుతో అగ్నిలా ఉన్నవాడు పద్మాల కాంతి పైకి ప్రసరి తామర తూడుల నిండిన చెరువులాగా ఉంది. శబ్దం దుర్మర్షణ స్వత్వా నిష్పపాత తతో హరి వేగేన చ పదన్యాసైర్ధారయన్నివ మేదిని. సహింపశక్యంగాని శబ్దాన్ని విని పాదన్యాసం చేత భూమిని చీలుస్తున్నాడానికి ఒక్కసారి కాలుతో భూమి మీద ఒక్క తన్నుతాడు. అలా వేగంగా బయటకు వచ్చేశాడు. తంతు తారా పరిష్వజ్య స్నేహాదర్శిత సహృద ఉవాచ త్రస్త సంభ్రాంత హితోదర్కమిదం వచః. అప్పుడు భయపడి కంగారు పడుతున్న తార అతన్ని స్నేహపూర్వకంగా కౌగలించుగలి ప్రేమ చూపుతూ హితం భవిష్యత్తులో మంచి ఫలం ఇచ్చే కొన్ని మాటలు ఇలా మాట్లాడు. సాధు క్రోధమిదం వీర నదీ వేగమివాగత శయనాదుత్థితం కాళ్యం చజభుక్తామివ ప్రజం సరజం. వానర వీర, నదీ వేగంలా వచ్చిన ఈ కోప ప్రాతకాలంలో శయనం నుండి లేచినవాడు అనుభవించిన పుష్పమాలను విడిచినట్టు విడువు. కాల్యమేతేన సంగ్రామం కరిష్యచిత వానర వీరతే శత్రుబాహుల్యం ఫల్గుతావాన విద్యతే. వీరుడా,
నువ్వు నీ తమ్ముడితో రేపు ప్రాతకాలం యుద్ధం చేయవచ్చు. ఇప్పుడేం అర్జెంటే లేదు. నువ్వు శత్రువులు చాలామంది ఎవరు లేరు కదా, మీ తమ్ముడు ఒకడే కదా, నువ్వా దుర్బలుడవు కూడా కాదుగా. కనుక శోకాన్ని బట్టి సుగ్రీవాదుడు వారితో యుద్ధానికి రాత్రి వచ్చినట్లు తెలుస్తోంది. ఇది అసంగతం అంటున్నారు పుల్లెలో. ప్రత్యపత్తిలో ఈ శ్లోకం లేదన్న. సహసా తమ నిష్క్రామో మమ తావన్న రోచతే సూయతాం అభిదాస్యామి యన్నిమిత్తం నివార్యసే. కనుక వెంటనే నువ్వు ఇలా బయలుదేరి యుద్ధానికి వెళ్ళటం నాకు ఇష్టం కాదు. నిన్ను నేను ఎందుకు ఆపుతున్నానో చెబుతా విను. పూర్వమాపతిత క్రోధాత్స హత్వాం మాహ్వయతే యుధి నిష్పచ్చత నిరస్తస్తే హన్యమాను దిశో గతః. ఇంతకు పూర్వమే కొద్ది కాలం కింద సుగ్రీవుడు కోపంతో వచ్చి నిన్ను యుద్ధానికి పిలిచాడు కదా. నువ్వు బయటకు వెళ్ళి వాడిని కొట్టి ఓడించగా దిక్కులు పట్టి పారిపోయాడు కదా. వాడు మళ్ళీ అంటేనే వెంటనే పిలుస్తున్నాడంటే వాడి వెనకాలేదో బ్యాక్గ్రౌండ్ ఉంది అని అర్థం. త్వయాతస్య నిరస్తస్య పీడితస్య విశేషతః ఇహైచ పునరాహ్వానం శంకాం జనయతి తవా. నువ్వు ఓడించి విశేషంగా పీడించిన తర్వాత అతని మళ్ళా ఇక్కడికి వెంటనే వచ్చి యుద్ధానికి నిన్ను సవాలుగా పిలుస్తున్నాడంటే నా మనసు శంకిస్తోంది. దర్పశ్చ వ్యసయాయశ్చ యాదృశస్తస్య నర్దతః నినాదస్య చ సంరంభో నైతదల్పం వికారణ. ఘట బాగా గర్జిస్తూ సుగ్రీవుడి దర్పం, నిశ్చితమైన ప్రయత్నం, అతని ధ్వనిలో తీవ్రత, వీటన్నిటినీ చూస్తే నాకేదో గొప్ప కారణం నాకు అనిపిస్తా. నా సహాయమహం మన్యే సుగ్రీవం తమిహాగతం అవస్థ సహాయశ్చ యమా సృష్యైత గజ్యతి. సుగ్రీవుడు ఎవరో సహాయం చేసేవాడు లేకుండా ఇక్కడికి వచ్చాడని నేను అనుకోను. అతనికి ఎవడో ప్రబలుడైన మహాబలవంతుడైన వాడు సహాయంగా ఉన్నాడు వెనకాల. అతని ఆశ్రయం ఉండటం చేతనే వాడు వెంటనే పరిగెత్తుకొని యుద్ధాన్ని పెద్ద గంభీర స్వరంతో, ఇంతవరకు ఎప్పుడూ లేని ఉచ్చై స్వరంతో నేను యుద్ధానికి పిలిచా. ప్రకృత్యా నిపుణశ్చైవ బుద్ధిమాంశ్చైవ వానర నా పరీక్షిత వీర్యేణ సుగ్రీవః సఖ్యమేష్యతి. సుగ్రీవుడు సహజంగానే మంచి నేర్పరి, బుద్ధి కలవాడు. అతడు ఎదుటివాడి పరాక్రమం పరీక్షించకుండా వాళ్లతో సఖ్యం చేసుకోడు. పూర్వమేవ మయా వీరా సుతం కథయుతో వచ అంగదస్య కుమారస్య వక్ష్యాం యజ్జహితం వచః. వీరుడా, వాది కుమారుడైన అంగదుడు పూర్వమే నాకు ఒక విషయం చెప్పా. హితమైన ఆ వచనాన్ని ఇప్పుడు చెప్తున్నా. అంగదస్తు కుమారోయం వనాంతముపనిర్గత ప్రవృత్తిస్థేన కథిత చారైరా సేన్నివేదిత. కుమారుడైన అంగదుడు అరణ్యానికి సరిహద్దులకు ఈ మధ్యనే వెళ్ళొచ్చాడు. అతడు ఒక వార్త చెప్పాడు. అతనికి ఈ వార్తను గూఢచారులు చెప్పారు. అయోధ్యాధిపతి సూత్రౌ శూరౌ సమరదుర్జయం ఇక్ష్వాకూణాం కులే జాతౌ ప్రస్థితౌ రామలక్ష్మణౌ సుగ్రీవ ప్రియ కామార్థం ప్రాప్తౌ తత్ర దురాసదౌ. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవ అయోధ్య అధిపతి అయిన దశరథుడి కుమార్ శూరుడు, యుద్ధంలో శ్రేష్ఠుడు, ఎవరి చేత జయింపబడనివాడు అయిన రామలక్ష్మణుడు దేశంలో మనకి కిందలో సంచరిస్తున్నారట. ఎదిరింప శక్యం కాదు. వాళ్ళిద్దరూ సుగ్రీవుడికి ఇష్టమైన కోరిక తీర్చడానికే ఇక్కడికి వచ్చారు. ఇది వేగుల వాళ్ళ వార్త. సతే భ్రాతుర్హి విఖ్యాత సహాయో రణకర్మణి రామ
పరబలామద్ది యుగాంత అగ్ని రివ ఉత్థిత. కనుక అందులో రాముడు యుద్ధం చేయటంలో మహాప్రసిద్ధి చెందినవాడు. విజృంభించిన ప్రళయ కాలాగ్నిల శత్రు సైన్య నశింపచేస్తా. అలాంటి రాముడు నీ సోదరుడికి వాళ్ళ సహాయకుడయ్యాడు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆత్తానాం సంశయశ్చైవ యశశ్చైవ చైకభాజనం. రాముడు సాధుజనుల నివాస వృక్షం లాంటివ. ఆపదలు ఉన్నవాళ్ళు ఉత్తమమైన రక్షకుడు గతి. దుఃఖితులకు ఆశ్రయం ఇచ్చేవ. కీర్తికి ఒకే ఒక స్థానం. జ్ఞాన విజ్ఞాన సంపన్ను నిదేశే నిరతఃపితు ధాతూనామివ శైలేంద్రో గుణనామాకరో మహాన్. రాముడు లౌకిక జ్ఞానం శాస్త్రజ్ఞానం కలవ. పిత్రాజ్ఞ పాలించేవు. హిమవత్ పర్వతం ధాతువులకి సద్గుణాలకు గొప్ప గని లాంటివ. తత్క్షమో న విరోధస్తే సహతేన మహాత్మన దుర్జయేన అప్రమేయేన రామేణ రణకర్మసు. కనుక మహాత్ముడైన రాముడు యుద్ధంలో అభేద్యుడు. జయింపశక్యం కానివ, ఊహింపశక్యం కాని బలపరక్రమాలుండవ. అలాంటి రాముడితో నువ్వు కోరి తలగూక్కోవద్దు. సూరవక్ష్యామి తే కించన ఛత్రాం అభ్యనుసూయతం సూయతాం క్రియతాంచైవ తద్ వక్ష్యామి యద్ధితం. సూర్యుడా, ఒక విషయం చెబుతా, కోపకొంచుకోవద్దు. నేను చెప్పే హితాన్ని ఆ విధంగా చెయ్యి. యవ్వరాజ్యేన సుగ్రీవం పూర్ణం త్వమభిషేచయ విగ్రహం క్రుధా వీర భ్రాత్ర రాజన్యనీయచ వీయస. వీరుడవైన వాలి రాజా, నువ్వు వెంటనే సుగ్రీవుడు యవ్వరాజ్య అభిషేక్తుని చెయ్యి. తమ్ముడితో విరోధం వదిలే. అహం హితే క్షమం మన్యే తేన రామేణ సౌహృదం సుగ్రీవేణ సంప్రీతిం వైరమృత్యుజ్య దూరతః. నీవు వైరంగా దూరంగా విడిచిన సుగ్రీవుని మీద ప్రేమ చూపుతూ ఆ రాముడితో స్నేహం చేసుకోవని నేను కోరుతాను. రాముడితో సుగ్రీవుడు ఇద్దరితో స్నేహంగా ఉండు. లాలనీయోహితే భ్రాత యవీయావేశమాన తత్రత సన్నిహస్తౌ వా సర్వదా బంధురేవతే. కనుక నీ తమ్ముడైన సుగ్రీవుడు నువ్వు లాలన చెయ్య తగినవా. అతడు అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అన్ని విధాలా నీ బంధువే కదా. నయితేన సమం బంధుం భువి పశ్యామి కంచన దాన మానాది సత్కారై కురుష్వ ప్రత్యనంతరం వైరవే తత్సముత్సర్జ్య తవ పార్శ్వే న తిష్టతు సతిష్ట. కనుక నీకు సుగ్రీవుడి వంటి బంధువులెప్పుడు లోకంలో లేడెవడు కూడా. ఈ వైరాన్ని వదిలి అతడికి తగిన దానం గౌరవం సత్కారం చేస్తే నీ తర్వాత వాణ్ణిగా చేయి. నువ్వే నంబర్ 1, వాడు 2 అంతే. దీన్ని అతడు ఎప్పుడూ నీ పక్కనే ఉంటాడు. సుగ్రీవో ఉపలగ్రీవో మహాబంధుర్మతస్తప భ్రాతృ సౌహృదమాలంబ నవాన్యా గతిరిహాస్తి మేతే. విశాల కంఠంగల సుగ్రీవుణ్ణి మించిన బంధువు నీకెవడు దొరుకుతాడయ్యా. అతని విషయంలో సోదర భావాన్ని పూర్తిగా మొదలుపెట్టు, మళ్ళీ స్నేహం చెయ్యి. అప్పుడు నీకు ఇక్కడ మార్గం లేదు. అదే నీ గతి. యది తే తత్ప్రియం కార్యం యది చావైష్ మాంహిత యచ్చమాన ప్రియత్వేన సాధువాక్యం కురుష్వమే. నేను ఇంత దూరం నీకు చెప్తాను. నీకు ప్రియం చెయ్యాలని కోరిక ఉంటే, వానర రాజ్యం శాశ్వతంగా ఉండాలనుకుంటే, నేను హితం కోరేదాన్ని అని నువ్వు అనుకుంటే, నా మాట ప్రకారం బాగా ఆలోచించి వాడితో నీ తమ్ముడితో స్నేహం చెయ్యని ప్రార్థిస్తా. ప్రసీద పద్యం శృణు జల్పితం హిమే నరోషమే నామ
విధాతుమర్హసి క్షమోహి మే కోశలరాజసూనున సనిగ్రహ న విగ్రహ చక్ర సమాన తేజస. నన్ను అనుగ్రహించి నేను చెప్పిన హితవాక్యాన్ని విను, కోపం మాత్రమే అనుసరించకు. దేవేంద్రుడితో సమాన తేజస్సు గల రాముడితో నీకు విరోధం చేతే తప్ప నీకు మంచి కలగదు. తదాహితారాహితమేవ వాక్యం తం వాదినం పద్యమిదం బభాషి న రోచతే తద్వచనం హితస్య కళాభి బాలా అభిపన్నస్య వినాశకాలే విపరీతబుద్ధి. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే పంచదశ సర్గః. ఇప్పుడు తార మాటలు లాభకరాలు మంచిని చేయేసేవి అయినా వినాశకాలం దాపరించటం వారి ఆ మాటలన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇది కిష్కింధకాండ 15వ సర్గ.